ఈవేళ శివరాత్రి కదా, ఏదైనా శివాలయంకి వెళ్దామా? వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? పల్లెవెల్లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర కొప్పలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం. నమస్తే ఆల్. ఈవేళ పల్లెవెల్లో వేల్చి ఉన్న శ్రీ ఉమామహేశ్వర కొప్పేశ్వర స్వామి ఆలయాన్ని అయితే దర్శించుకుందామండి. ఏంటి, ఇక్కడ స్వామివారికి నిజంగానే కొప్పు ఉందా? అవును, ఉంది. ఆ కొప్పు విశిష్టత ఏంటో ఇక్కడ ఉన్న అర్చకులను అడిగి తెలుసుకుందాం కదా. పూజ సామాగ్రి ద్రౌపది నైవేద్యాలన్నీ కూడా స్వామి పంపిస్తూ ఉంటాడు అనమాట. అలా పంపిస్తుండగా ఏమైందంటే ఈ గుళ్ళో ఉన్న పూజారికి ఒక వేస్ట్ ఉండేది అనమాట. ఈ స్వామివారికి పంపించిన ఈ ద్రవ్యాలన్నీ కూడా పట్టుకెళ్ళి వేస్ట్కి ఇచ్చేస్తుండేవాడు ఈ పూజారి. అలా ఇచ్చేస్తుండగా ఈ గ్రామంలో ఉన్న జనమందరూ ప్రజలందరూ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలా వీళ్ళు పంపించిన సామాన్లను కూడా స్వామివారికి అభిషేకం పూజ కైంకర్యాలు ఏమీ చేయట్లేదు, స్వామి పట్టుకెళ్ళన్నీ కూడా భోగందానికి ఇచ్చేస్తానని చెప్పేప్పటికి అయితే సరే రాజుగారు నేను వస్తాను అప్పుడు దాన్ని బట్టి చేద్దామని చెప్పి వాళ్ళు ప్రజలను పంపించేసి ఒకరోజు రాజుగారు గుండె పరీక్షించడం కదా అని వస్తారనమాట. వచ్చేటప్పటికి ఈ రాజుగారు వస్తున్నారని తెలుసుకుని ఈ పూజారి ఏం చేస్తారంటే ఈ వేసి తలలోని పువ్వులు తెచ్చేసి స్వామి మీద పెట్టేసి అక్కడ పట్టుకెళ్ళిన సామాన్లను తెచ్చి నైవేద్యం పెట్టేసి రాజుగారు రాగానే మామూలుగా పూజ చేసేసి అందులో వచ్చిన పువ్వులు స్వామివారి రాజుగారికి ప్రసాదంగా ఇస్తాడు. ఇచ్చేటప్పటికి అందులో ఆ పువ్వులో తల వెంట్రుక కనబడుతుంది. అదేంటి పువ్వుల్లో తల వెంట్రుకలు ఉన్నాయంటే అడిగేటప్పటికి స్వామివారి కొప్పు ఉంది, అందుచేత కొప్పుల నుంచి వచ్చే తల వెంట్రుకలను అడుగుతాడు. తల వెంట్రుకలు అని చెప్తారనమాట ఈ పూజని. చెప్పేటప్పటికి అదేంటి స్వామి కొప్పు ఉండేటి నేను ఎప్పుడు చూడలేదు అని అయితే నాకు చూపించు స్వామివారి కొప్పుని అనేటప్పటికి ఇప్పుడు కాదు, మీరు స్వామి నైవేద్యం అది పెట్టేసాను, అలంకరణ చేశాను, మీరు రేపు ఉదయం వచ్చినట్లయితే స్వామి యొక్క కొప్పు చూపిస్తానని చెప్పి అప్పటికి రాజుగారిని పంపించేస్తాను. స్వామివారి రాజుగారు ఇక్కడ నివాసం ఉండి మర్నాడు పొద్దున్నే రావడానికి సన్నద్ధం అవుతుండేటప్పటికి ఈ పూజారి ఏం చేస్తాడంటే ఎలాగైనా తెల్లారితే నన్ను రాజుగారు ఎలాగ మరణ శిక్షణ ఇస్తారు, అదేదో ఇప్పుడే నా తప్పును క్షమించినట్లయితే నేను ఇక్కడే చనిపోతానని చెప్పి స్వామివారి శివలింగానికి వేసుకుని శిరస్సు కొట్టుకునేటప్పటికి అప్పుడు స్వామివారి ప్రత్యేక కొప్పు తెరుస్తారనమాట. కొప్పు తెరించేటప్పటికి తెల్లవారు ఉదయాన్నే రాజుగారు వచ్చేటప్పటికి స్వామివారి కొప్పు తీసి పెడతాడంట. అయితే కొప్పు ఇది వరకు లేదు గారేటప్పటికి ఆ రక్తం గారే సమయానికి రాజుగారు కళ్ళు రెండు కనిపించకుండా పోయాడు. అప్పుడు ఎప్పుడైతే రాజుగారు కళ్ళు కనిపించకుండా పోయి మళ్ళీ పూజారే స్వామి రాజుగారి యొక్క తప్పేం లేదు, ఇదంతా చేసిన అపరాధం నేనే, కానీ రాజుగారిని క్షమించని చెప్పాడు. కాబట్టి రాజుగారికి మళ్ళీ కళ్ళు కనిపించేట్టుగా వరమిచ్చి ఉన్నాడు. అక్కడి నుంచి స్వామివారి కొప్పేశ్వరుడుగా కొప్పుని ధరించాడు. అందుకని కొప్పలింగేశ్వరుడు అయ్యాడు. థ్యాంక్ యూ.